హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేఎస్ వరప్రసాదను. అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఈ వీడియోలో స్వేచ్ఛ, సమానత, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం, ఇది ఆడవారికి ఖచ్చితంగా అవసరం. వాటి గురించి కొంతమంది మహిళలు ఎలా ముందు తీసుకువెళ్తున్నారనే చూద్దాం. కమల, విమల, అనిత ఈ ముగ్గురు క్లాస్మేట్లు, స్నేహితులు, ముగ్గురు స్నేహితులు, ఆడపిల్లలు ముగ్గురు స్నేహంగా ఉంటారు. ఒక ఆమెకేమో స్వేచ్ఛ గురించి, ఆమెకి స్వేచ్ఛగా ఉండాలి, నాకు స్వేచ్ఛ కావాలని భావించే అమ్మాయి ఆమె. రెండో ఆమె సమానత్వం కోరుకుంటుంది. ఆడమగ అందరూ సమానంగా ఉండాలి. ఆడమగ అని కాదు, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. అన్ని వర్గాల వారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఆ కులం ఈ కులం అనేది సమానత్వంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఇంకో ఆమె స్వాతంత్రం, అంటే స్వతంత్రంగా నిర్ణయం చేసుకునే శక్తి అనేది ఉండాలి కుటుంబంలో నాకు అని కోరుకుంటుంది. వీరు అలా చదువుకుంటూ బాగా ముందుకు వెళ్ళి చక్కగా వివాహాలు చేసుకొని, వివాహాల్లో వారి అభిప్రాయాలను భర్తలకు తెలుపుకొని, పెళ్లి చూపుల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న విధంగా చక్కగా మంచి భర్తలు దొరికి వాళ్ళను కూడా ప్రోత్సహిస్తారు. వీళ్ళు ఒక కమిటీలాగా ఏర్పడి, వీళ్ళ ముగ్గురు కొంతమంది మహిళలను కలుపుకొని కమిటీలాగా ఏర్పడి స్కూల్స్లో కొంత టైం పీరియడ్ అనేది తీసుకొని, చాలా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం ఆడపిల్లలకు ఖచ్చితంగా కావాలి, ధైర్యంగా బతకాలి అనే దాని మీద వాళ్ళు ముగ్గురు తెలియజేస్తూ, ఈ మహిళల్లో, ఆడపిల్లల్లో 7th క్లాస్ నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు వాళ్ళకి చేస్తూ, వాళ్ళకి వాళ్ళ ఉన్న అభిప్రాయాన్ని పంచుకుంటూ ముందుకు వెళుతుంటారు. ఇలా ఈ విషయం మెల్లగా ప్రభుత్వం వారికి తెలిసి వీళ్ళ ముగ్గురిని ఒక రిపబ్లిక్ డే రోజున పిలిచి మంత్రివర్యులు సన్మానిస్తారు ముగ్గురిని. అది అలా అని ఈ మీడియా ద్వారా వాళ్ళకి వెళ్ళి తెలిసి చూసి వాళ్ళకి ఒక ప్రశంసా పత్రాన్ని సన్మానం చేస్తారు. తర్వాత వాళ్ళని ప్రభుత్వం తరఫున ఉద్యోగం కల్పిస్తూ వారికి ఈ అంశం మీద అవగాహన కల్పించాలని ముగ్గురు విడివిడిగా ప్రతి సబ్జెక్టులో, ప్రతి విషయంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం ఇది ఒక విభాగాలుగా విభజించి ఎవరి కాళ్ళకి కేటాయించి కాలేజీల్లో బోధించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళారు. అక్కడ ఇలా వారు వాళ్ళకున్న ఆలోచనని అమలుపరిచి చక్కగా జీవితంలో వాళ్ళు ఉన్నత శిఖరాలకి చేరారు. మనం కూడా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, భార్యలకి, మన మహిళలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అనేది మనం కల్పించాలి. వాళ్ళు చెప్పిన మాట కూడా వినాలి, వాళ్ళని మనతో పాటు సమానంగా చూడాలి. వాళ్ళు చెప్పింది విని వాళ్ళ నిర్ణయం సమిష్టిగా అందరూ ఆలోచించుకొని చేసుకోవాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.